జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో చేపట్టిన రాజ్యాంగ రక్షణ యాత్ర సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు చేరుకున్న సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ జీవితంపై ప్రత్యేక గీతాన్ని పాడారు. రాజ్యాంగం ద్వారా దళిత బహుజనులకు సంక్రమించిన హక్కులను కాలరాయడానికి రాజ్యాంగ సవరణ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఆరోపించారు. ఈరోజు మన వాళ్ళు సర్పంచులు కావాలన్నా లేదా ఎమ్మెల్యేలు కావాలన్నా ఎంపీలు కావాలన్నా జడ్పీ చైర్మన్ కానీ ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా అది రాజ్యాంగంలో మనకు ఆర్టికల్ 340, 341, 340 ప్రకారం రిజర్వేషన్ పొందుపడుతుంది. కానీ డాక్టర్ బాబాసాహెబ్ గారు ఈరోజు మనం చట్టసభలో మాట్లాడగలుగుతున్నాం. అదే రాజ్యాంగం లేకపోతే చట్టసభలలో మనం ప్రార్థించకూడదు, అసలు చట్టసభలే లేకుండా చేసే ప్రయత్నం జరుగుతాం. అంటే ఇదంతా కూడా గత 10 ఏళ్ళుగా దశాబ్ద కాలంగా మన దళితుల మీద ఒక యుద్ధం జరుగుతుంది. అది కనిపించిన యుద్ధం. మన మూలాన్ని మొత్తం కూడా పూడ్చివేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది, కుట్ర జరుగుతుంది. మనం అది గమనించకపోతే భవిష్యత్తులో చాలా ప్రమాదాలను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుందనే విషయం గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు దళితులుగా ఈ దేశంలో మాట్లాడే స్వేచ్ఛను కోల్పోతున్నాం. ఆహారపు అలవాట్లుగా ఉంటుంది కాబట్టి వారు అణిగిమణిగి ఉంటారు, వారు దేశానికి దూరంగా ఉంటారు అనే ఒక కుట్రపూరితంగా ఆర్ఎస్ఎస్ కావచ్చు, బజరంగ దళం కావచ్చు, మత సంస్థల పేరుతోటి ఈరోజు బీజేపీ ఆడుతున్న డ్రామాలే ఈ రాజ్యాంగాన్ని తీసేయడానికి చెప్పి తెలియజేస్తాను. ఈరోజు రాజ్యాంగాన్ని ఎంతో స్పష్టంగా చెప్తున్నారు. బీజేపీలు ఓపెన్ మాట్లాడుతున్నారు. మాకు అధికారం ఇస్తే మీ రాజ్యాంగం తీసేస్తాం, మళ్ళీ మరువాదం తీసుకొస్తామని చెప్తారు. అంత ప్రకటన చేస్తున్నా కూడా మన సమాజం మొత్తం కూడా మౌనంగా ఉంటే మాత్రం మనం చాలా పెద్ద ద్రోహులుగా మిగిలిపోతున్న విషయం గుర్తుకుంటున్నాం. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన కుటుంబాన్ని కోల్పోయి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఈ యొక్క రాజ్యాంగాన్ని ఈ దేశానికి సమర్పించినటువంటి తీరం. కాబట్టి ఈరోజు భారత రాజ్యాంగం అనేది మన దేశ రక్షణ కవచం. ఆ కవచాన్ని దెబ్బ కొట్టాలని చెప్పి మనవాదులు కుట్ర చేస్తున్నారు. రాజ్యాంగ స్థానంలో మనవాదం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మనవాదం కనుక మనకు వస్తే మన భవిష్యత్తు మొత్తం కూడా అంధకారంగా ఉండేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని బాధ్యత కేవలం మాల మాయలకు లంబడ గుర్తులోగా కాదు, ఈ దేశంలో ప్రతి పౌరులు రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ముందు వస్తామని చెప్పి సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మాలమాలగా Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.